హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులో కావాల్సినన్ని ఎగ్స్ వేసుకొని వాటర్ పోసి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ని తీసుకొని వాటిని 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. 4 పండిన టమాటోస్ని తీసుకొని ఇలా ఒక టమాటోని 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో టమాటోస్ని తీసుకొని మిక్సీ చేసి ఆ పేస్ట్నంతా మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని వాటి షెల్స్ తీసి ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేద్దాము. అందుకోసము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఒక్కొక్క ఎగ్కి ఇలా చాక్తో కానీ నైఫ్తో కానీ ఇలా హోల్స్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త వేడయ్యాక ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి బాగా కలిపి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. జీలకర్ర వేగాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగాక అందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు టమాటో కూడా బాగా ఉడికిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. 4-5 జీడిపప్పును తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో బాగా ఉడికిపోయింది. ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. కొన్ని వాటర్ పోసి కూడా దీన్ని ఉడికించాలి. ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి బాగా కలిపి ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ ఎక్కువ స్పైసీగా ఉండదు, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. లాస్ట్లో కాస్త గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటే స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈట్ హెల్దీ స్టే వెల్దీ, సైనింగ్ ఆఫ్.